గురుభ్యో నమ. మీనరాశిలో శని వక్ర నుండి మార్గి అవుతున్నాడు. నవంబర్ 28 రోజు అండి. సో ఆ ఫలితాలు చూద్దాం మనం. 28 నవంబర్ నాడు శనిగ్రహం మారుతుంది. మీనరాశిలోంచి శని వక్ర నుండి మార్గి అవుతున్నాడు. ఇది అన్ని 12 రాశులపై ఈ గ్రహం ప్రభావం చూపిస్తుంది. సో 28 నవంబర్ నాడు శనిగ్రహం మీనరాశిలో మార్గి సరళగమనంలోకి వస్తున్నాడు. ప్రస్తుతం శని మీనరాశిలో వక్రగా ఉన్నాడు, అంటే వెనుకకు వెళ్తున్నాడు. ఇది మార్గి అయినప్పుడు మళ్ళీ ముందుకు సాగడం జరుగుతుంది. ఈ గ్రహం 13 జూలై నాడు వక్రీ అయ్యాడు. శని చలనం మారడం వల్ల అన్ని 12 రాశులపై ప్రభావం ఉంటుంది. ఆ ప్రభావం అయితే తెలుసుకుందాం. మేషరాశి. రాబోయే కాలంలో ఖర్చులు తగ్గుతాయి. విదేశీ యాత్రలు జరగవచ్చు. శని మీ 12వ రాశిలో 12వ భావంలో సరళ చలనంలో ఉంటాడు. మీరు మీ ఆరోగ్యం ప్రత్యేకంగా జాగ్రత్తగా చూసుకోవాలి. వృషభ రాశి. శని 11వ భావంలో మార్గి అవుతున్నాడు. ఈ స్థితి ఆర్థిక దృష్ట్యా శుభకరం. మీ ఆదాయానికి కొత్త మార్గాలు ఏర్పడతాయి. పాత పెట్టుబడుల నుండి లాభం లభిస్తుంది. మరియు పెద్ద సోదరులు అంటే అన్నలు అక్కలు వాళ్ళ నుండి సహకారం లభిస్తుంది. దీనివల్ల మీ ఆర్థిక స్థితి బలంగా మారుతుంది. మిథున రాశి. శని 10వ భావంలో మార్గి అవుతున్నాడు. ఇది వృత్తి రంగంలో జరుగుతున్న అస్థిరత నిలుస్తుంది. ఉద్యోగంలో స్థిరత్వం వస్తుంది. పదోన్నతి అవకాశాలు ఏర్పడతాయి మరియు తండ్రితో సంబంధాలు మెరుగుపడతాయి. కర్కాటక రాశి. శని 9వ భావంలో సరళ చలనంలో ఉంటాడు. ఈ అదృష్టానికి సహాయకరం. మతపరమైన కార్యకలాపాలపై ఆసక్తి పెరుగుతుంది. దూరదేశాలకు ప్రయాణాలు జరగవచ్చు. మరి ఉన్నత విద్యలో వచ్చే అడ్డంకులు తగ్గుతాయి. సింహరాశి. శని 8వ భావంలో మార్గి అవుతున్నాడు. ఈ రాశి వారు కొంత జాగ్రత్తగా వహించాలి. అయినప్పటికీ మార్గి అవడం వలన హఠాత్తుగా వచ్చే సంక్షోభాలు తగ్గుతాయి మరియు మామయ్య వారి వైపు నుండి జరుగుతున్న ఒత్తిళ్లు తీరుతాయి. కన్యా రాశి. శని 7వ భావంలో మార్గి అవుతున్నాడు. ఇది వివాహ జీవితానికి మరియు భాగస్వామ్య వ్యాపారానికి స్థిరత్వం తెస్తుంది. భార్యాభర్తల మధ్య జరుగుతున్న అసమతలు దూరం అవుతాయి. మరి వివాహానికి అర్హత కలిగిన వ్యక్తికి కొత్త సంబంధాలు వచ్చే అవకాశం ఉంటుంది. తులారాశి. శని 6వ భావంలో మార్గి అవుతున్నాడు. శత్రువులు మరియు రోగాలపై విజయం లభిస్తుంది. కోర్టు కేసుల్లో నిర్ణయాల మీ పక్షాన వచ్చే అవకాశం ఉంది మరియు పాత అప్పుల నుండి విముక్తి పొందే మార్గం ఉంది. ఉద్యోగులు కలిగిన వారి సమయంలో అనుకూలంగా ఉంటుంది. వృశ్చిక రాశి. శని మీ రాశి నుండి 5వ భావంలో మార్గి అవుతున్నాడు. ఈ సమయంలో సంతాన పక్షం నుండి శుభవార్తలు తెస్తుంది. విద్యార్థుల మనసులో చదువులో నిమగ్నమై ఉంటుంది మరియు ప్రేమ సంబంధాల్లో ఉన్న తప్పుడు అవగాహనలు దూరం అవుతాయి మరియు సృజనాత్మక పనులను విజయం సాధిస్తారు. ధనురాశి. శని దేవుడు 4వ భావంలో మార్గి అవుతున్నాడు. ఇది కుటుంబ వివాదాలను శాంతింపజేస్తుంది మరియు తల్లి ఆరోగ్యం మెరుగుదలుస్తుంది. మీరు ఏదైనా ఆస్తి లేదా వాహనం కొనాలని ఆలోచిస్తుంటే ఇందులో వచ్చే అడ్డంకులు ఇప్పుడు తొలగుతాయి. వృత్తి రంగంలో ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. మకర రాశి. రాశి అధిపతి శని మీ రాశిలో 3వ భావంలో మార్గి అవుతున్నాడు. ఇది మీ పరాక్రమం మరియు ధైర్యంలో పెరుగుదల తెస్తుంది. చిన్న సోదరులు సోదరిమణులు అంటే అక్కలు కానీ చెల్లెలు కానీ తమ్ముళ్ళు కానీ సహకారం లభిస్తుంది. మీరు చేసే ప్రయత్నాలకు ఇప్పుడు పూర్తి ఫలితం లభిస్తుంది. ఇదే సమయంలో మీ ఆత్మవిశ్వాసాన్ని కొంత ఎత్తులకు తీసుకెళ్లే అవకాశం ఉంది. కుంభరాశి. రాశి అధిపతి 2వ భావంలో మార్గి అవుతున్నాడు. ఇది మీ ఏలినాడు శని దశ చివరి దశ కొంత ఉపశమనం కూడుకున్నదిగా ఉంటుంది. మాటలలో కఠోరత తగ్గుతుంది. సంపాదించిన డబ్బులో వృద్ధి ఉంటుంది మరియు కుటుంబంలో జరుగుతున్న పితృస్వత్వ ఆస్తి వివాదం పరిష్కారం కావడానికి అవకాశాలు ఉంటాయి. మీనరాశి. శని మీ రాశిలో ఉంటే 1వ భావంలో మార్గి అవుతున్నాడు. ఏలినాటి శని ఈ మధ్య దశలో జరుగుతుంది. మార్గి శని మీ మానసిక ఒత్తిడిని తగ్గిస్తాడు. మీ వ్యక్తిత్వం గంభీరం తెస్తాడు మరియు మీ లక్ష్యాల పట్ల ఎక్కువగా స్పష్టంగా మరియు క్రమశిక్షణ ఉంటారు. ఆరోగ్యంలో మెరుగుదలను కనిపించవచ్చు. ధన్యవాదాలు.